హాయ్ ఫ్రెండ్స్. సో నిన్న వీడియో తీసాను కదా, కాంట్రవర్సీ వీడియో. సో దాని గురించి ఇది కంటిన్యూషన్ వీడియో అనుకోండి. అంటే ఒక వీడియో పెట్టారు కదా, దానికి మనం రియాక్ట్ అవుదాం. సో నార్మల్గా ఇట్లా విషయాలు నేను రియాక్ట్ అవ్వనని చెప్పాను కదా. సో కానీ ఈ విషయం మీద రియాక్ట్ అవ్వాలనిపిస్తుంది. సో అందుకనే నా రియాక్షన్, నా ఒపీనియన్ మీకు షేర్ చేస్తాను. మీరు కూడా చాలా మంది చూస్తున్నారు, మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్స్ లో షేర్ చేయండి. అలాగే మన వీడియో కింద సుజీ గారు కూడా రిప్లై ఇచ్చారు, కామెంట్ పెట్టారు, థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్ సిస్టర్ అని చెప్పి. సో ఈ విషయంలో నాకు అసలు సుజీ గారు ఎవరో కూడా నాకు తెలియదు. ఆవిడ నిజం పేరు సుజీ అని కూడా, సుజీనో ఏ పేరు కూడా నాకు తెలియదు. అసలు వాటి గురించి ఏమి డీటెయిల్స్ ఉంది. ఇక్కడ నాకు విషయం మీద ఆవిడ వైపు న్యాయం ఉందనిపించి నేను ఆవిడకి సపోర్ట్ గా ఈ వీడియో చేసి పెడుతున్నాను అనమాట. సపోర్ట్ దీనివల్ల నాకు వచ్చే ఉపయోగం ఏం లేదు, తనకు వచ్చే ఉపయోగం కూడా ఏమీ లేదు. యూట్యూబర్స్ గా ఇది ఒక రెస్పాన్సిబిలిటీ అనమాట. మంది రియాక్షన్స్ వీడియోస్ చేసి పెట్టారు, మళ్ళీ వాళ్ళు కూడా రివర్స్ లో రియాక్షన్స్ వీడియో చేసి పెట్టారు. లయ గారు హస్బెండ్ కూడా పెట్టారు. తర్వాత ఆ వీడియోని చూసి ఇంకా సుజీ గారు కూడా 2 వీడియోలు పెట్టారు. ఇవన్నీ కూడా నేను నైట్ చూసి ఇప్పుడు వీడియో చేస్తున్నాను అనమాట. సో వాళ్ళు ఏం పెట్టారు కూడా ఒకసారి మనం చూద్దాం. లయ గారు హస్బెండ్ ఒక వీడియో పెట్టారు కదా. సో అందులో ఏం చెప్పారు, ఈ సుజీ కలెక్షన్స్ అనే ఆవిడ మమ్మల్ని వాడుకుంటుంది, ఇది పెద్ద ప్లానింగ్, ప్రీ ప్లాన్ అంటారు కదా, అంటే ముందుగా ప్లాన్ చేసి చేయడం అంటారు కదా, అలా ముందుగా ప్లాన్ చేసి మా మీద ఇలా అపనిందలు మోపుతుంది అన్నట్టుగా ఆ ఇంటెన్షన్స్ తో చేశాడు వీడియో అయితే. సో ఇక్కడ చూసుకుంటే బ్రో, ప్లానింగ్ చేయాలనుకుంటే ఆవిడ ఎప్పుడైతే మీకు డ్రెస్సెస్ అక్టోబర్ నుంచి అనుకుంటా తను మెసేజ్ పెడుతుంది, ప్రతిదీ స్క్రీన్ షాట్ తో సహా పెడుతుంది. సో అక్టోబర్ నుంచి ఒకవేళ తను ఇంటెన్షన్ మిమ్మల్ని బ్యాడ్ చేయాలనుకుంటే 1 month 2 months లో తను బ్యాడ్ చేయాలనుకోవచ్చు. కానీ తను ఇన్ని డేస్ మీకోసం వెయిట్ చేసింది, మీ రిప్లై కోసం. మీ రిప్లై అంటే మీరు ఒక ప్రమోషన్ చేసి వీడియో పెడతారో లేదో ఇది కూడా తను చేయాలి అనుకుంటే బిఫోర్ తన దగ్గర ప్రూఫ్స్ కలెక్ట్ చేసుకుంటారా? ఎవరు కలెక్ట్ చేసుకోరు కదా. ఎందుకంటే ఎప్పుడు ప్రూఫ్స్ ఉపయోగపడతాయి, తన దగ్గర నిజం ఉంది నిరూపించుకునేదానికి ప్రూఫ్స్ ఉపయోగపడతాయి. సో అలా తను ప్రూఫ్స్ ఉపయోగించుకుంటుంది. అంతేగాని ఆ ప్రూఫ్స్ బయటపడేసరికి ఇదంతా పెద్ద ప్లానింగ్, ఆవిడ ఖచ్చితంగా ప్లాన్ చేస్తుంది అని. ఆ ప్లాన్ చేయడం వల్ల ఆవిడకి ఏమొస్తుంది, 1000 రూపాయలే కదా, మీరు ఇచ్చేయచ్చు కదా, 1000 రూపాయల కోసమే అని చెప్పి చాలా మంది కామెంట్ చేశారంట. సుజీ గారు కూడా వీడియోలో చెప్పారు. ఆ 1000 రూపాయలు ఈవిడికి ఎంతో, ఆవిడకి కూడా అంతేగా. మీరు అన్నంత ప్రకారం 1000 రూపాయలు అనేది ఒక చిన్న అమౌంట్ అనుకుంటున్నారు. ఆ 1000 రూపాయలు ఈ సుజీ గారికి తక్కువ అమౌంట్ అయితే లయ గారికి కూడా తక్కువ అమౌంట్ కదా. లయ గారి దాంట్లో కూడా వీడియోస్ కి డబ్బులు వస్తుంటాయిగా. 1000 రూపాయలు ఇవ్వలేరా? ఒకవేళ ఈ ఇష్యూ వద్దనుకుంటే, నేను మామూలుగా కొలాబరేషన్కి ఇమ్మని చెప్పట్లా, డబ్బులు పెట్టి కొనుక్కోవాలని చెప్పట్లా, ప్రమోషన్ కొనుక్కుంటున్నాం, అది సవ్యంగా జరిగితే ఆ కొలాబరేషన్స్ అనేటివి ఓకే. లేదంటే ఇలా చేసినప్పుడు సరే, ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు ఇలా ఇదిగో అమ్మా నీకు 1000 రూపాయలు ఇవ్వాలి ఇంతే కదా అని చెప్పి ఇచ్చేసినప్పుడు సరిపోయింటది. ఇలా ఆ వీడియోలో చెప్పాడనమాట. మేము ఎప్పుడో వేసుకుని వీడియో కూడా పెట్టాము, కానీ ఆ వేసుకున్నప్పుడు ఆవిడ ఎందుకు ఫోన్ చేయలేదు, ఎందుకు చేస్తుంది, ఆవిడ అసలు చూసుకోలేదంట. మళ్ళీ చెప్తున్నారు, ఆవిడ ఈ ఇష్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇదిగోండి సోన్సం కింద కామెంట్స్ చేసి ఆవిడ మీ డ్రెస్సులు వేసుకున్నారు అని చెప్పి కింద కామెంట్స్ చెప్తే అప్పుడు చూసుకున్నారంట. సరే వేసుకున్నారని మీరు చెప్తున్నారు కదా, ఇక్కడ కూడా మంచి పాయింట్ లాగారు. సో లయ గారు హస్బెండ్ ఆవిడ వేసుకుందని చెప్తున్నారు. కానీ నిన్న చేసిన వీడియోలో, అంటే వాళ్ళ వైఫ్ ఫస్ట్ వీడియో ఏడుస్తూ చేసింది కదా, ఆ వీడియోలో తను ఏం చెప్పింది తెలుసు, ఎండింగ్ లో నేను ప్రతి స్క్రీన్ రికార్డింగ్ చేసాను, పక్కన వీడియోలో యాడ్ చేస్తాను చూడండి, కొంచెం చిన్న బిట్స్. ఏడుస్తూ ఏం చెప్పిందంటే, డ్రెస్సెస్ ఉన్నాయి కదా, నాకైతే ఆ డ్రెస్సెస్ వద్దు, ఆ డ్రెస్సెస్ నేను వేసుకున్నా కూడా ఎక్కడో ఒక దగ్గర వీడియోలో అయితే కనిపిస్తుంది కదా, నేను ఆ డ్రెస్సెస్ వేసుకోవాలి, అంత అందమైన డ్రెస్సెస్ నాకు వద్దు కూడా వద్దా, ప్లీజ్ అమ్మ తల్లి నువ్వు. ఆవిడ అసలు డ్రెస్సులే వేసుకోలేదంట. కానీ వాళ్ళ హస్బెండ్ ఏం చెప్పాడంటే, పోయినా అన్నావు కదా, మరి 4 months బ్యాక్ నా వీడియోలు చేసినావు, నీకు బుద్ధి లేదా నా వీడియో, మీరు ఇక్కడనే అర్థం చేసుకోండి. ఇప్పుడు వీడియో తీసి పెట్టింది సిస్టర్ కదా, మరి 4 months బ్యాక్ మరి 2 నెంబర్లు ఉన్నాయి, ఫోన్ చేసి అడగొచ్చు కదా. సో చూసారు కదా, వాళ్ళ వైఫ్ ఏమో అసలు నేను ఆ డ్రెస్సే వేసుకోలేదు అంటుంది. వాళ్ళ హస్బెండ్ చూస్తే నేను ఆల్రెడీ 4 months బ్యాకే చేసి పెట్టాను, నేను ఫోన్ చేయలేదు నాకు అంట. అంటే వీళ్ళు వేసుకున్నారా వేసుకోలేదా, అసలు వీళ్ళకే క్లారిటీ లేదు. వాళ్ళ హస్బెండ్ ఏమని చెప్తారు, అసలు మేము డ్రెస్సులు ఆల్రెడీ ప్రమోషన్ చేసాము, మాకు ఇంకా ప్రమోషన్ చేసాము కదా మీ డ్రెస్సులు అని కూడా ఆయన చెప్తున్నారు. మరి చేస్తుంటే ఎందుకు ఈ ఇష్యూ వచ్చింది, 150 కొన్నాము, ఈ ఇష్యూ అంతా స్టార్ట్ అయింది ఎందుకు, మీరు వేసుకొని నీట్ గా ప్రమోషన్ చేస్తుంటే ఎందుకు స్టార్ట్ అయింటుంది, ఆవిడ చక్కగా ప్రమోషన్ అయింది అనుకుంటారు కదా. పక్కా ప్లానింగ్ అని చెప్పాడు కదా. సో వీళ్ళే చేస్తున్నారు పక్కా ప్లానింగ్ అన్నట్టు అనిపిస్తుంది నాకైతే.
ప్లానింగ్ ఆవిడ కాదు, సుజీ గారు చేసింది. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళ వైపు ఎక్కడ బ్యాడ్ అయిపోతుంది అని చెప్పి ఇంకోటి చెప్పారు వాళ్ళ హస్బెండ్. ఏమని, మేము ఫోన్ చేస్తే సుజీ గారు ఫోన్ లిఫ్ట్ కూడా చేయట్లేదు, లిఫ్ట్ చేయట్లేదంటే ఆవిడ ఎంతో మిస్టేక్ చేస్తుంటారు అని చెప్పి మీరు రిప్లై ఇచ్చారు. అసలు ఇన్స్టాగ్రామ్ లో ఆవిడ మెసేజ్ చేస్తే ప్రూఫ్లతో సహా పెట్టారు. ఇంకా రిప్లై ఇచ్చారా, ఏదన్నా అడిగితే దొరికితే చేస్తా అని మెసేజ్ పెట్టారంట, లేదా వాయిస్ రికార్డ్ పెట్టారంట. సో ఇలా చేస్తే ఆవిడకి ఎంతకాలం ఉంటుంది? ఆవిడ అంతా ఆ ఫ్రస్ట్రేషన్ తో ఆవిడకు ఫోన్ లిఫ్ట్ చేయడం మానేసింది. మీరు లిఫ్ట్ చేసిన అప్పుడు మీరు రిప్లై ఇచ్చుంటే ఈవిడ కూడా రిప్లై ఇచ్చుంటొచ్చేమో. ఇంకోటి అన్నారు, ఇంకోటి ఏంటంటే మా వీడియోస్ అంటే మా మీద వీడియోలు చేసుకొని డబ్బులు సంపాదిస్తున్నారు సుజీ గారు అని ఆవిడ అది కూడా ప్రూఫ్ చూపించారు. ఆ మాట ప్రతి మాటకి ఆవిడ ప్రూఫ్లతో సహా చూపిస్తుంటే సో పర్ఫెక్ట్ గా చూపిస్తున్నారు. ఎక్కడా కూడా తన తప్పు లేదు. తన తప్పుని అందరూ తన మీద తప్పు పెడుతున్నారు. కామెంట్స్ లో చాలా మంది పెడుతుంటే కూడా తన తప్పును కరెక్ట్ గా తన ప్రూఫ్ తో చూపిస్తుంది. తనకు మానిటైజేషన్ లేదా ఛానల్, జస్ట్ బేసిక్స్ బిగినింగ్స్ ఛానల్ అనమాట. అంటే ఇంకా వాచ్ అవర్స్ కూడా పూర్తి కాలేదు ఛానల్ కి. అలాంటప్పుడు ఆ ఛానల్లో వీడియో పెడితే డబ్బులు ఎలా వస్తాయి? మానిటైజేషన్ అయితేనే వీడియోలకి పెడితేనే డబ్బులు వస్తాయి. అది కూడా మానిటైజేషన్ ఆన్ చేసుకుంటేనే వీడియోలు వస్తాయి, వీడియోలకి డబ్బులు వస్తాయి. ఆవిడ బాధ ఏదో ఆవిడ చెప్తుంటే ఆవిడ మా మీద పడి మా వీడియోలో పాపులర్ అయిపోయి దాంట్లో డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పి అంటున్నారు. ఆవిడ బాధపడింది ఏంది? నేను ప్రమోషన్స్ కి డబ్బులో సో లేకపోతే డ్రెస్సులు ఇచ్చాను, డబ్బులని చెప్పలేదులే, డ్రెస్సులు ఇచ్చాను, ఆ డ్రెస్సులు ప్రమోషన్ చేసి పెట్టలేదు, ఇన్ని డేస్ అయిందని ఆవిడ బాగా చెప్పుకున్నారు. ఇంకోటి అన్నారు, ఏమని, మా ఫ్యామిలీని రోడ్డుకి ఈడుస్తుంది, మా పిల్లల్నంతా కూడా రోడ్డుకి ఈడుస్తున్నారు అని. ఇప్పుడు ఆవిడ మీ మీద వీడియో చేశారు, మీరు నిజాయితీ వాళ్ళైతే మీరు ఆవిడ మీద ఇలా రివెంజ్ గా అంటే ఆవిడ బిజినెస్ ని బ్యాడ్ చేస్తున్నారు. ఆమె దగ్గర క్వాలిటీ లేదు, 150 కోటికి దొరుకుతుంది, అది మీరు రోడ్డుకి ఇచ్చినట్టు కదా. ఆ బిజినెస్ ని మీరు యూట్యూబ్ మీద ఆధారపడినప్పుడు ఆవిడ ఆ బిజినెస్ మీద ఆధారపడింది. సో మీరు ఆ బిజినెస్ ని మీరు ఏం చేస్తున్నారు? బ్యాడ్ చేస్తున్నారు, బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, బ్యాడ్ పబ్లిసిటీ చేద్దాం అనుకున్నారు కానీ అవ్వలేదు. కింద చూసే పబ్లిక్ కామెంట్ చేసే వాళ్ళంతా కూడా చూడండి ఒకసారి ఎలా మాట్లాడుతున్నారు. ఇంకోటి ఫ్యామిలీని ఇట్లా బయటకి ఇస్తున్నారు అన్నప్పుడు నిజంగా మీరు ఆ ఇంటెన్షన్ మీరు బాధపడితే మీ ఫ్యామిలీ గురించి మీ ఇష్యూస్ మీద మీరు మీ ఛానల్ బ్యాడ్ కాకూడదు అని బాధపడితే చేయాల్సింది ఒక మంచి పని ఏంటి తెలుసా? మీరు వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ వాళ్ళకి ఇచ్చేసి ఆ 1000 రూపాయలు వాళ్ళ ఫోన్ పే చేసేసి లేదా మేము ఇచ్చేస్తామని ఒక మెసేజ్ పెట్టేసి లేదా వీడియో చేసి పెట్టండి. ఇప్పుడు వీడియోలు పెడుతున్నారు కదా మీరు, వీడియో మాది తప్పైపోయింది, మీరు పంపించారు న్యాయంగా, మేము చేయలేకపోయినాం, సో రీజన్ చెప్తే ఖచ్చితంగా పబ్లిక్ మీకు సపోర్ట్ చేసి ఉంటారు. ఏదో జరిగిందేమో జరిగిపోయింది సుజీ గారు అని ఆవిడికే సర్దులు చేసి మీకు సపోర్ట్ గా మాట్లాడుంటారు పబ్లిక్. కానీ అదంతా వదిలేసి మీకు డబ్బులు వస్తున్నాయిగా ఈ వీడియోలో, మీరు వీడియో ఏడుస్తూ పెట్టడం, మీరు ఏదో వార్నింగ్ నెగిటివ్ గా పెట్టడం వల్ల మీకు వస్తున్నాయి కదా వ్యూస్, దానివల్ల మీరు కూడా ఏం చేస్తున్నారు? ప్రొలాంగేట్ చేసుకుంటున్నారు. దానివల్ల మీకు ఛానల్ కి బ్యాడ్ ఏముంది, 2 రోజులు 3 రోజులు బ్యాడ్ చేసుకుంటారు, మనం మళ్ళీ నార్మల్ గా అయిపోతాయి. ఇప్పుడు కామన్ అయిపోయింది యూట్యూబ్ లో. అట్లా ఒక 2-3 డేస్ కాంట్రవర్సీ నడుస్తుంది, లేదా మహా అంటే 1 వీక్ అట్లా నడుస్తుంది. నెక్స్ట్ ఇంకో టాపిక్ వచ్చినప్పుడు ఈ కాంట్రవర్సీని మర్చిపోతారనే ఉద్దేశంతో అందరు సైలెంట్ అయిపోతున్నారు. మీరు నిజంగా మీ ఛానల్ని బాగా ఉంచుకోవాలి, ఈ బ్యాడ్ నేమ్ పోవాలనుకుంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఒక సారీ వీడియో చేసి ఆవిడికి ఇంకోసారి ఇలాంటి తప్పు చేయము, ప్రమోషన్స్ కి ఇలా మేము తీసుకున్నప్పుడు న్యాయంగా చేస్తాము, రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఏదో మా ఇష్యూస్ ఉన్నాయి, మా ఇంట్లో ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని క్లియర్ గా ఏడ్చకుండా క్లియర్ గా ఒక మంచి వీడియో చేసి పెట్టుంటే పబ్లిక్ ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేసి ఉంటారు. నా ఉద్దేశంలో చెప్తున్నా మీకు, ఇట్స్ మై ఓన్ ఒపీనియన్. ఇంకోటి ఇన్స్టాగ్రామ్ లో వీళ్ళు చేసిన మిస్టేక్ ఇంకోటి ఎలా బయటపడిందంటే, ఇన్స్టాగ్రామ్ లో 1.5 month అంటే ఆవిడ అక్టోబర్లో ఇచ్చుంటే జనవరిలో ఎప్పుడు ఆ వీడియో ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు డ్రెస్ వేసుకొని వీడియో చేసి పెట్టారంట. సో ఆ వీడియోలు కూడా అన్ని కూడా సుజీ కలెక్షన్స్ ని ట్యాగ్ చేస్తాను చూడండి, ఆవిడ ఛానల్లో ఉన్నాయి చూడండి. అవన్నీ కూడా తను వేసుకొని రీల్స్ చేసిందంట, చేసి కింద మెన్షన్ చేయలేదంట, ఏం చెప్పలేదంట. కానీ అది మనకేం చెప్పారు? వేసుకోలేదు, ముట్టుకోలేదు, మాకు వద్దు అని చెప్తున్నారు. ఆయన అదే చెప్పారు, హస్బెండ్ కూడా చెప్పారు మేము వీడియోలు చేసామని. ఆ తర్వాత ఇప్పుడు చూడండి ఓపెన్ చేస్తే అది రాదు. ఎందుకంటే డిలీట్ చేస్తారు. ఎందుకు డిలీట్ చేస్తున్నారు? ఏదైనా మిస్టేక్ ఉంటేనే కదా డిలీట్ చేస్తారు. ఎందుకు డిలీట్ చేయడము?
ఎందుకంటే తన ఆ వీడియోలో నేను అసలు వేసుకోలేదని చెప్పింది. ఇక్కడేమో వీడియో ఇన్స్టాగ్రామ్ లో క్లియర్ గా కనపడుతాను తను వేసుకున్న డ్రెస్. తన సుజీ కలెక్షన్స్ లోకి వెళ్ళి చూడండి, తన వీడియోస్ లో పెట్టారనమాట. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఈవిడ దగ్గర కాదు, ఇంకొకరి దగ్గర కూడా 5,000 డబ్బులు తీసుకొని ప్రమోషన్స్ చేసి డ్రెస్సులు పంపిస్తామని తీసుకున్నారంట. కానీ వాళ్ళకు కూడా వీడియోలు పెట్టలేదంట. 3 months అయిపోయిందంట ఇప్పటికి. సో వాళ్ళకు కూడా వీడియోలు పెట్టలేదంట. ఇలా ఎంతమంది ఉన్నారో ఇవన్నీ చూస్తుంటే అసలు అంటే మనలాంటి యూట్యూబర్స్ కి ప్రమోషన్స్ ఎవరైనా ఇవ్వాలి అనుకుంటే వాళ్ళు భయపడతారు. మనకి అంటే నిజంగా నిజాయితీగా వీడియోలు చేసే వాళ్ళకి ఉంటాయి కదా, ప్రమోషన్స్ ఇచ్చినప్పుడు న్యాయంగా కట్టుబడి రెస్పాన్సిబిలిటీ చేసే వాళ్ళకి ఇవ్వాలంటే వాళ్ళు భయపడతారు. చిన్న యూట్యూబర్స్కి ఇవ్వరు ఇట్లా. నాకు తెలిసి పెద్ద పెద్ద యూట్యూబర్స్ అయితే ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నమ్మకంగా ఇస్తారు. చిన్న యూట్యూబర్స్ ఎవరైనా కొత్తగా పోయి అడిగితే ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వరేమో అనిపిస్తుంది నాకు. వీళ్ళు ఇంత బ్యాడ్ చేసేసారు యూట్యూబర్స్ని, అందువల్ల నేను రియాక్ట్ అవుతున్నా. దాని మూలానే నేను రియాక్ట్ అవుతున్నా. ఎందుకంటే వీళ్ళు చేసే పనికి యూట్యూబ్లో వీడియోలు ప్రమోషన్ కొలాబరేషన్ చేసే వాళ్ళ మీద బ్యాడ్ ఒపీనియన్ కలిగిపోతుంది, కలిగేసింది అసలు ఇలా ఈ కాంట్రవర్సీ వల్ల. అసలు ఒకటి చెప్పారు ఆ వీడియోస్ లో, ఒక డ్రెస్కి 50 100 వస్తుంది, దాని కోసమే మేము ఈ బిజినెస్ చేస్తున్నాము, మేము మీతో ప్రమోషన్ చేయించుకుంటున్నామంటే మీ నుంచి ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తాము అని లాస్ట్ వీడియోలో అదే చెప్పాను మీకు. వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు పాపం. అంటే ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను, నేను ఆన్లైన్ బిజినెస్ కాదు కానీ ఆఫ్లైన్ బిజినెస్ చేశాను, శారీ బిజినెస్ చేసేదాన్ని. ఇప్పుడు మేము కూడా అంతే, మార్జిన్ 50-100 రూపీస్ కంటే మించి పెట్టాం. ఆ 50-100 రూపీస్ బేరం ఆడినా పోనీలే మనకి ఏదో ప్రోడక్ట్ పోతుంది కదా, ఇంకొకటి తీసుకుంటారు కదా నమ్మకంగాని ఇస్తూ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళు ఇంకొక మందికి చెప్తారనే ఉద్దేశంతో అక్కడికక్కడే మేము వదిలేస్తాం. అంటే అంతే, ఇంకా ప్రోడక్ట్ అన్నాక ఏదో వేలు పెట్టి లాభం పెట్టాలని ఎవరికి ఉండదు. చాలా తక్కువ, అంటే కష్టపడే వాళ్ళకి ఒక 50 రూపాయలు 100 రూపాయలు పెట్టుకుంటే చాలు అని చాలా మంది చేసుకుంటారు. ప్రతి బిజినెస్ లో కామన్ థింగ్, కష్టపడి చేసుకుంటారు. కొంతమంది చేయలేక నిలిపేస్తారు కూడా. అట్లా ఉంటాయన్నమాట, వాళ్ళకి కష్టాలు కూడా ఉంటాయి. అవి మనం అంతా అర్థం చేసుకోకుండా మనకు డబ్బులు వచ్చాయి కదా, మనకి ప్రోడక్ట్స్ వచ్చాయి కదా, మనం ఇంకేం చేయాలి. అదే ఇంకో సుజీ గారు వీడియోలో చెప్పారు, ఈవిడ ఓన్లీ డ్రెస్సులు పంపించినందుకే ఈవిడ చేయలేదా అని ఆవిడ క్వశ్చన్ చేసుకున్నారు. వేరే వాళ్ళు డ్రెస్సులు ప్రోడక్ట్స్ పంపించి డ్రెస్సులు లెహంగాలు పంపించి డబ్బులు కూడా 5,000 10,000 డబ్బులు వేస్తే చేశారంట. అవి అయితే కొన్ని చేశారు. నేను డబ్బులు పంపించలేదు కాబట్టి నాకు వీడియోలు చేయలేదా అని చెప్పి క్వశ్చన్ చేసుకున్నారు. అయ్యుండొచ్చేమో అని కూడా డౌట్ కలుగుతుంది. సో ఇదండి ఫైనల్గా వాళ్ళకు సారీ వీడియో చేస్తే చాలా బెటర్. వాళ్ళకి కూడా అక్కడితో ఫుల్ స్టాప్ అయిపోతుంది అనుకుంటున్నా. ఇప్పటికైతే వాళ్ళు 2 వీడియో చేసినారు, ఆ తర్వాత సైలెంట్ అయిపోయినారు. ఎందుకులే ఈ కాంట్రవర్సీ అనేది సైలెంట్ అయిపోయినట్టున్నారు. కానీ మళ్ళీ వాళ్ళు వీడియోలు చేసినా కూడా వాళ్ళు అది ఫుల్ఫిల్ అవ్వదు అనమాట. ఈ ఇష్యూని ఫుల్ స్టాప్ పెట్టాలంటే వాళ్ళు ఏదో ఒక మ్యూచువల్ గా వాళ్ళిద్దరు అండర్స్టాండ్ చేసుకుని సోషల్ మీడియాలో ఒకసారి పెట్టినప్పుడు వీడియోలు మేమిద్దరం ఇలా అండర్స్టాండ్ చేసుకున్న విషయం కూడా చెప్పాలి. వాళ్ళు ఎలా మ్యూచువల్ అండర్స్టాండ్ చేసుకున్నారో వాళ్ళ ఇష్టం. అది నేను చెప్పడం ప్రకారం ఒక వీడియో చేసి పెట్టడము. ఎందుకంటే యూట్యూబ్ లో వాళ్ళు ఆల్మోస్ట్ బ్యాడ్ అయిపోయారు. వాళ్ళకి కొంతవరకైనా గుడ్ రావాలి, పాజిటివ్ వైబ్ రావాలి అంటే ఈ విషయం వాళ్ళు గుర్తుపెట్టుకుంటే మంచిది. దట్స్ ఆల్ టుడే గైస్. సో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. బై ఫ్రెండ్స్.